ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన ఆలోచనలు మరియు మన జీవిత గమ్యం మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. మనం దేనిని హృదయంలో బలంగా నమ్ముతామో లేదా దేనిని ఆశిస్తామో అదే మన జీవితంలో వాస్తవ రూపం దాల్చుతుందని ఈ వచనం చెబుతుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా ధ్యానిద్దాం. మొదటిగా, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును అని ఉంది. భక్తిహీనుడు తన హృదయంలో భయాన్ని, అపరాధ భావాన్ని కలిగి ఉంటాడు. తాను చేసే తప్పుల వల్ల తన జీవితం నాశనమవుతుందేమో అని నిరంతరం భయపడుతూ ఉంటాడు. ఆ భయమే తన జీవితానికి పునాదిగా మారి చివరకు తాను దేనికైతే భయపడతాడో అదే అతనికి ప్రాప్తమవుతుంది. భయం మనిషిని బలహీనపరుస్తుంది. అది దేవుని మీద నమ్మకాన్ని తగ్గించి అపవాది యొక్క వలలోకి మనిషిని నెడుతుంది. ఏది తలచకూడదని భక్తిహీనుడు అనుకుంటాడో అదే అతని ఆలోచనలను ఆక్రమించి వాస్తవమవుతుంది. ఉదాహరణకు, ఆదాము కుమారుడైన కయీను తన తమ్ముడైన హేబేలును చంపిన తర్వాత దేవుడు అతనికి శిక్ష విధించినప్పుడు కయీను ఇలా అన్నాడు: నాకు కలిగిన ఈ శిక్ష భరించలేనంత గొప్పది. ఇదిగో, నీవు నేడు నన్ను ఈ భూమి మీద నుండి వెళ్ళగొట్టి ఉన్నావు. భూమి మీద దేశదిమ్మరినై తిరుగుదును. నన్ను కనుగొనువాడెవడైనను నన్ను చంపును అని. కయీను తన ప్రాణానికి భయపడ్డాడు. ఆ భయం అతనిలో ఒక అభద్రతా భావాన్ని నింపింది. అతను అపరాధ భావంతో జీవించాడు. అదే భయం అతడిని నిరంతరం వెంటాడింది. అలాగే సౌలు రాజుకు దావీదు అంటే విపరీతమైన అసూయ, భయం ఉండేవి. దావీదు తనకు కాబోయే రాజు అని, తన రాజ్యాన్ని తీసుకుంటాడని అతను నిరంతరం భయపడ్డాడు. దావీదును చంపడానికి సౌలు తన జీవితమంతా గడిపాడు. ఆ భయమే అతనిని పిచ్చివాడిని చేసింది. చివరకు ఏ దావీదు రాజ్యానికి భయపడ్డాడో అదే దావీదు ఇజ్రాయేలుకు రాజయ్యాడు మరియు సౌలు యుద్ధంలో అవమానకరంగా మరణించాడు. ప్రియులారా, పాపం చేసినప్పుడు మనిషిలో మొదట పుట్టేది అపరాధ భావం. ఇది అతడిని దేవునికి భయపడేలా చేస్తుంది. దేవుని రక్షణ లేని చోట మనిషి తనను తాను కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తిని, ప్రతి పరిస్థితిని అనుమానిస్తాడు. కయీను పారిపోయాడు. సౌలు దావీదును చంపడానికి తన శక్తిని వృధా చేశాడు. ఈ చర్యలే వారి పతనానికి మార్గాన్ని సుగమం చేశాయి. చివరికి ఏ భయం అయితే వారిని నడిపించిందో అదే భయం వారిని వాస్తవమైన ఓటమికి లేదా శిక్షకు చేరువ చేసింది. భక్తిహీనుని భయానికి, దైవభీతికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటో తెలుసా? భక్తిహీనుని భయం శిక్ష పట్ల, పరిణామాల పట్ల ఉండే భయం. ఇది మనిషిని దేవుడి నుండి పారిపోయేలా చేస్తుంది. ఇది ఆందోళనను, విధ్వంసాన్ని మిగిలిస్తుంది. దైవభీతి అంటే దేవుని పట్ల ఉండే భక్తితో కూడిన గౌరవం. ఇది మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది. భయం మనల్ని బలహీనపరిస్తే దైవభీతి మనల్ని జ్ఞానవంతులుగా మారుస్తుంది. రెండవదిగా, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని ఉంది. నీతిమంతులు దేవుని మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుతారు. వారు అన్యాయానికి భయపడరు, కానీ దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తారు. వారి ఆశలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి వారు ఆశించిన దానిని దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. నీతిమంతుని ఆశయం స్వార్థంతో కూడినది కాదు. అది దేవుని మహిమ కోసం ఉంటుంది. అందుకే దేవుడు వారి హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆశావాదం, విశ్వాసం మనిషిని గొప్ప విజయాల వైపు నడిపిస్తాయి. మనం దేవుని నీతిలో ఉంటే భయానికి స్థానం లేదు. మన ఆశలు దేవుని వాగ్దానాల మీద ఆధారపడి ఉన్నప్పుడు అవి ఎన్నడూ వృధా కావు. ఉదాహరణకు, సొలొమోనుకు దేవుడు కలలో కనబడి, నేను నీకు ఏమి ఇవ్వవలెనో కోరుకొనుము అని అడిగినప్పుడు సొలొమోను ధనాన్ని, ఆయుష్ను లేదా శత్రువుల నాశనాన్ని కోరుకోలేదు. దానికి బదులుగా దేవుని ప్రజలను సరిగ్గా పరిపాలించడానికి జ్ఞానాన్ని, వివేకాన్ని కోరుకున్నాడు. సొలొమోను కోరినది స్వార్థం లేనిది, దేవుని మహిమ కొరకు మరియు ప్రజల మేలు కొరకు ఉద్దేశించినది. అందుకే దేవుడు అతను కోరిన జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా అతను కోరని ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా సమృద్ధిగా దయచేశాడు. అలాగే హన్నాకు పిల్లలు లేనందున ఆమె ఎంతో వేదనకు గురైంది. ఆమె దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించి తనకు ఒక కుమారుని ఇస్తే అతడిని దేవుని సేవకి అంకితం చేస్తానని మొక్కుకుంది. ఆమె ఆశ కేవలం ఒక బిడ్డ కోసం మాత్రమే కాదు, ఆ బిడ్డ ద్వారా దేవుని సేవ జరగాలనే ఉన్నతమైన ఆశయం ఉంది. ఆమె విశ్వాసం ఫలించింది. దేవుడు ఆమెకు సమూయేలును అనుగ్రహించాడు. అతడు ఇజ్రాయేలు చరిత్రలో ఒక గొప్ప ప్రవక్తగా నిలిచాడు. ప్రియులారా, ఈ ఉదాహరణలను బట్టి మనం గమనించవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, సొలొమోను తన కోసం కాకుండా
ప్రజల కోసం జ్ఞానాన్ని కోరుకున్నాడు. హన్న తన వ్యక్తిగత బాధను దేవుని సేవ కోసం ఒక అవకాశంగా మార్చుకుంది. వారి ఆశలు స్వప్రయోజనం కంటే దేవుని మహిమపై ఆధారపడి ఉన్నాయి. మనం ఆశించేది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవి మనకు హాని చేయవచ్చు, కానీ మన ఆశయం దేవుని చిత్తంతో ఏకీభవించినప్పుడు దేవుడు స్వయంగా ఆ బాధ్యతను తీసుకుంటాడు. సొలొమోనుకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం దక్కింది. హన్నాకు కుమారుడితో పాటు ఆధ్యాత్మికతలో గొప్ప స్థానం దక్కింది. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అనేది కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. భక్తిహీనుడు తన సొంత భయాల చుట్టూ తిరుగుతూ పతనాన్ని కొని తెచ్చుకుంటే, నీతిమంతుడు దేవుని వాగ్దానాల మీద ఆశలు ఉంచి విజయాన్ని పొందుతాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ జీవితంలో దేనిని ఆశిస్తున్నారు? ఒకవేళ మీరు ఏదైనా భయం గురించి ఆందోళన చెందుతుంటే ఆ భయాన్ని పక్కన పెట్టండి. దేవుని నీతిని ఆశించండి. మీరు చేపడుతున్న పనులలో, మీ ప్రయత్నాలలో భయాన్ని వదిలేసి విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు నీతిగా ఉంటూ మంచిని ఆశిస్తే దేవుడు ఆ మేలుని మీకు దొరికేలా చేస్తాడు. మీ ఆలోచనలను దేవుని వాగ్దానాల మీద ఉంచండి. అప్పుడు మీ ఆశయాలు నెరవేరుతాయి. దేవుడు మీ హృదయ వాంఛలను నెరవేర్చునుగాక. మీ భయాలన్నీ తొలగిపోయి విశ్వాసంతో మీ జీవితము నింపబడునుగాక. నీతిమంతులుగా మీరు ఆశించిన సమృద్ధిని దేవుడు మీకు దయచేయునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చునని, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని, మేము దేనిని హృదయంలో బలంగా నమ్ముతామో లేదా దేనిని ఆశిస్తామో అదే మా జీవితంలో వాస్తవ రూపం దాల్చుతుందని నీవు సెలవిచ్చావు. తని నీకు స్తుతులు. దేవా, నీతిమంతులు నీ మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుతారని, వారు అన్యాయానికి భయపడరు కానీ నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తారని, వారి ఆశలు నీ చిత్తానికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి వారు ఆశించిన దానిని నీవు ఖచ్చితంగా దయచేస్తావని సెలవిచ్చావు. గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము చేసే ప్రతి పనిలో భయాన్ని వీడి నీ నీతిని, నీ మహిమను ఆశించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, సొలొమోను వలె వివేకమును, హన్నా వలె నీ సేవ కొరకు అంకిత భావమును కలిగి ఉంటూ మేము ఆశించే ప్రతి మేలు నీ వాగ్దానాల మీద ఆధారపడి ఉండి నీ చిత్తానుసారంగా అవి నెరవేరుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి హృదయ వాంఛలను నెరవేర్చి వారి భయాలను తొలగించి వారిని నీ సమాధానంతో నింపి నీ మహిమకు సాక్షులుగా నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.